హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ప్రగతి మౌనంగా కూర్చొని ఉండటంతో రామ్ డోర్ క్లోజ్ చేయగానే రామ్ వచ్చాడని అర్థమైన తల మాత్రం తిప్పలేదు. రామ్ నేరుగా వెళ్ళి ప్రగతి పక్కన కూర్చున్నాడు. ఇద్దరూ నిమిషం పాటు మౌనంగానే ఉన్నారు. ప్రగతి అలానే కూర్చొని, ఎందుకురా ఇవన్నీ చేశావు? నేను నిన్ను కనలేదు కదా, నీకేదైనా అయితే నేనేం బాధపడను కాబట్టి నీ సొంత నిర్ణయాలు తీసుకున్నావు అంతే కదా అని ప్రగతి అనింది. అమ్మా ప్లీజ్ అమ్మా అలా అనకు, నేను నీకు ఇప్పటికీ 1,00,000 సార్లు చెప్పాను. మా అమ్మ మంచిదని తెలుసు, కానీ ఎలా ఉంటుందో నాకు తెలియదు. నాకు నువ్వే అమ్మవి, నువ్వే మాత్రమే. చెప్పకూడదని కాదు, వద్దంటారని అని రామ్ అన్నాడు. మరి వద్దనక అలాంటివి వాడమని ఎంకరేజ్ చేస్తామా? నీ హెల్త్ డిస్టర్బ్ అయితే మాకంటూ బాధ ఉండదా? నవ్వుతూ పర్వాలేదులే బాగవుతుంది అని చెప్తామనుకుంటున్నావా అని ప్రగతి అడిగింది. సారీ అమ్మా, ఇంకెప్పుడు ఇలాంటివి యూజ్ చేయను అని రామ్ అన్నాడు. చేసిన పని బయటపడింది కాబట్టి చెప్తున్నావు, లేదంటే దాచేవాడివే కదా. రేపు మరొకటి చేయవని గ్యారంటీ ఏంటి, దాచవని గ్యారంటీ ఏంటి అని ప్రగతి అడిగింది. లేదమ్మా చెయ్యను అని రామ్ అన్నాడు. అసలు నువ్వు ఇదంతా చేసి ఏముద్ధరించాలని రామ్? సీతని ఎన్నో రోజులుగా చూస్తున్నాను, గమనిస్తూనే ఉన్నాను తెలుసా. ఎందుకంటే నీ లావుతో నీకెంత ఇన్సెక్యూరిటీగా ఉందో, నా కొడుకు లావుతో నాకు కూడా అంత ఇన్సెక్యూరిటీగా ఉంది. వచ్చిన కోడలు నిన్ను ఎక్కడ ఇబ్బందిగా ఫీల్ అవుతుందని గమనించుకుంటూనే ఉన్నాను. కానీ సీత మొహంలో నీ మీద ప్రేమ తప్ప మరేదీ కనిపించదు. అలాంటి అమ్మాయికి చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకొని బాధ పెడుతున్నావు అని ప్రగతి అనింది. అమ్మా సీతను చూస్తున్నావుగా, ఎంత అందంగా ఉంటుంది. తన పక్కన కొంచెమైనా నేను బాగా కనిపించాలి కదా, అందుకే ట్రై చేశాను. పైగా అది మంచిదని చెప్పారు, అందుకే వాడడం మొదలెట్టాను అని రామ్ చెప్పాడు. రామ్ నేను మంచిదాన్ని అని నేను కూడా చెప్పుకుంటాను, కానీ నేను మంచిదాన్నా కాదా అని చెప్పాల్సింది నేను కాదు, ఎదుట ఉన్నవాళ్ళు. చెప్పగానే నువ్వు నమ్మేసి కొనేస్తావా వాడేస్తావా? అట్లీస్ట్ అది మరో దగ్గరైనా చూపించి ఇలాంటి వాడొచ్చా వాడకూడదని తెలుసుకోలేవా? నీ చదువు నీ తెలివి ఎక్కడికి పోయాయి అని ప్రగతి అడిగింది. ఇంకొకసారి జరగదమ్మా, సారీ. అలా మాట్లాడకుండా ముభావంగా ఉంటే నాకేం బాగా అనిపించటం లేదు అని రామ్ అన్నాడు. రామ్ నీ మీద కోపం వస్తే 1 నిమిషం పాటు అలా ఉండిపోతాను. నువ్వు మాట్లాడగానే మనసు కరిగిపోతుంది, మాట్లాడేస్తాను. కానీ సీతని మామూలు చేయగలవా నువ్వు? తను భార్య, నీకేదైనా జరిగితే తన సర్వస్వాన్ని కోల్పోతుంది. జీవితాంతం మరో బంధాన్ని పెనవేసుకోలేదు. అర్థం చేసుకోరా. ఇంకొకసారి ఇలాంటివి చేయొద్దు. నువ్వు ఇలా ఉండటమే బాగుంది. ఇదివరకు నీ ఫుడ్ హ్యాబిట్స్కి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. అలా ఉంటే చాలు, అంతేకాని ఇవన్నీ వాడి సన్నగా అవ్వాల్సిన పని లేదు. నువ్వు నీలానే ఉండు అని ప్రగతి చెప్పింది. అమ్మా సీత మాట్లాడట్లేదు అని రామ్ అన్నాడు. ఎలా మాట్లాడుతుంది? ఒక్క క్షణం తను ఎంత భయపడిపోయిందో తెలుసా? ఇవన్నీ మగాళ్ళకి అస్సలు అర్థం కావు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయి, కానీ చిన్న చిన్న విషయాల్ని పెద్దవిగా చేసి ఇద్దరి మధ్యలో పెట్టేస్తున్నావు. నువ్వు వాడే ముందు చెప్పుంటే ఇవన్నీ ఉండవు కదా, కానీ నువ్వు చెప్పలేదు. ఈరోజు ఆ ఇష్యూ పెద్దదైపోయింది. నీ ఆరోగ్యం మీదకొచ్చింది రామ్. ఎవరు మాత్రం సీరియస్ అవ్వకుండా ఉంటారు అని ప్రగతి అడిగింది. రామ్ నిమిషం పాటు మౌనంగా ఉండి, అమ్మ ఈ విషయం వైశ్యుక్ చెప్పకు, రేపు నలుగు ఎల్లుండి పెళ్ళి, తను చాలా అప్సెట్ అవుతుంది, నాతో మాట్లాడదు అని అనటంతో, చెప్పను, కానీ నెక్స్ట్ టైం ఇలాంటిది రిపీట్ అయితే రామ్, సీరియస్గా చెప్తున్నాను, ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం ఉండదు అని ప్రగతి అనింది. లేదు ఇలా ఇంకెప్పుడు జరగదు ప్రామిస్ అని రామ్ చెప్పడంతో ప్రగతి రామ్ని హక్ చేసుకొని తన వీపు మీద చేయేసి నిమురుతూ, నువ్వు చాలా అందంగా ఉంటావు రామ్. ఒక లావుని పట్టుకొని నువ్వు ఇలాంటివి మాత్రం చేసి ఆరోగ్యం మీదకి తెచ్చుకోకు. ఏదైనా హెల్దీగా తగ్గేందుకు చూడు. అయినా నీకు పెళ్ళైపోయింది. నువ్విప్పుడు నీ భార్యకు నచ్చితే చాలు, ఇంకెవరికి నచ్చాల్సిన పని లేదు. నిదానంగా తగ్గితే సమస్య లేదు, సరేనా అని ప్రగతి చెప్పింది. రామ్ తల ఊపి లేచి అక్కడి నుండి తిరిగి మళ్ళీ రూమ్లోకి వెళ్ళాడు. సీత పడుకొని కనిపించడంతో రామ్ వెళ్ళి బెడ్ మీద కూర్చొని 5 నిమిషాల పాటు అలానే ఉండి పడుకొని మెల్లగా పక్కకి వెళ్ళి చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు. సీత కదలకుండా అలానే ముడుచుకొని పడుకొని ఉండటంతో రామ్ అలాగే గట్టిగా పట్టుకొని, సీత ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నానో చెప్పే వరకు మాట్లాడవా అని అన్నాడు. సీత నోట్లో నుండి ఒక్క మాట కూడా రాకపోవడంతో, అయితే చెప్తాను, నా వైపు తిరుగు అని అన్నాడు. సీత క్షణాల్లో రామ్ వైపు తిరిగి తనని అల్లుకొని ఉన్న రామ్ వైపు చూసి, ఎందుకు, దేనికోసం ఇదంతా అని అడిగింది. సీత మొహం నిండా కన్నీళ్లు చారలు ఉండటంతో వాటిని తుడుస్తూ, బాబు వల్ల అని చెప్పాడు. సీత షాక్ అయి, బాబు కారణమా? ఎలా
అప్పటి మాటలు మనసులో పెట్టుకొని ఇంత దూరం వచ్చావా నువ్వు అని అంటూ ఉంటే రామ్ అడ్డంగా తల ఊపాడు. కాదా మరి నువ్వు బాబుని మళ్ళీ కలిసావా అని సీత లెయ్యబోతుంటే రామ్ కదలనివ్వకుండా అలాగే పట్టుకొని సైలెంట్గా ఉన్నాడు. సీత రామ్ చెంప మీద చేయి వేసి రామ్ మొహం వైపు తీక్షణంగా చూసి, ఏమైంది? అన్నీ ఇలా మనసులో పెట్టుకుంటే నాకు ఎలా తెలుస్తుంది? ప్రతిదీ నాతో పంచుకుంటేనే కదా తెలుస్తుంది. నేనైతే ఇంతవరకు ఒక చిన్న విషయాన్ని కూడా నా మనసులో దాచుకోలేదు. అన్నీ నీతో చెప్తూనే ఉన్నాను. మరి నేను నీ నుండి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తాను కదా. మరి ఇప్పుడు ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉంటే నేనేం అర్థం చేసుకోవాలి అని సీత అనింది. బాబు నన్ను కలిశాడు అని రామ్ చెప్పాడు. హైదరాబాద్ వచ్చాకనా అని సీత అడిగింది. అవును, నేను డైటింగ్ స్టార్ట్ చేసిన 4వ రోజు అని రామ్ చెప్పాడు. ఇన్ని రోజులు గడిచిపోయింది, మరి నాకెందుకు చెప్పలేదు నువ్వు అని సీత ఒక్క క్షణం ఆలోచించి, అవును టాబ్లెట్స్ వాడుతున్నావు కదా, వాడి వల్లనా? ఏమన్నాడు నిన్ను అని సీత సీరియస్గా మారిపోయింది. ఏమంటాడు సీత, నాలో లోపం ఏంటి, లావే కదా అని జరిగింది రామ్ చెప్పడం మొదలుపెట్టాడు. గతం. రామ్ ఆఫీస్ నుండి బయలుదేరి వస్తూ ఉండగా కార్ని బాబు అడ్డుకున్నాడు. రామ్ సడన్ బ్రేక్ వేసి బాబుని చూసి ఆశ్చర్యపోయి కార్ దిగి, ఏంటిది ఇలా కార్కి సడన్గా అడ్డం వస్తే నేను చూసుకోకపోతే ఏం జరిగేది అని రామ్ అడిగాడు. ఎక్కిస్తావా మీదికి? ఏది ఎక్కించి చూద్దాం, అంత ధైర్యం ఉందా నీకు అని బాబు సీరియస్గా అన్నాడు. నీతో మాట్లాడి వేస్ట్ అని రామ్ వెళ్ళిపోతుంటే, ఇప్పుడు నువ్వు ఆగుతావా, రోడ్డు మీద కూర్చోమంటావా అని బాబు అరిచాడు. రామ్ వెనక్కి తిరిగి, ఏంటి విషయం, ఏదైనా ఉంటే సూటిగా మాట్లాడు, ఇలా బెదిరించుకు అని అన్నాడు. సిగ్గులేదా నీకు? ఏడ్చుకుంటూ వెళ్ళి నేనన్న మాటల్ని సీతకి చెప్పావా? కొంచెమైనా బుద్ధి ఉందా నీకు? ఒక జెంటిల్మెన్లా బిహేవ్ చేయడం కూడా చేత కాదు నీకు అని బాబు సీరియస్ టోన్తో నొక్కి మాట్లాడాడు. అంటే నీ దృష్టిలో మనసులో ఉన్నది జీవిత భాగస్వామితో పంచుకుంటే జెంటిల్మెన్ కాదా? అది మా అండర్స్టాండింగ్. తన మనసులో ఏమున్నా నాకు చెప్తుంది, నా మనసులో ఏమున్నా తనతో పంచుకుంటాను, మధ్యలో నీకేంటి అని రామ్ అరిచాడు. నీకు సీత కావాలి, రేపు నేను వదిలేస్తే ఒంటరిగా మిగిలిపోయిన రితు కావాలి. ఎంతమంది కావాలరా? ప్రతి ఒక్కదానికి నువ్వే నచ్చుతావు. నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా? చూడొకసారి నీ శరీరం వైపు, అచ్చం పందిలా ఉన్నావు. వాళ్ళంతా నిన్ను ఒక టాయ్ లాగా చూస్తున్నారు. నువ్వు వాళ్ళకి ఒక టెడ్డీ బేర్ లాంటి వాడివి. జస్ట్ మాటలతో పడేస్తున్నారంతే. నీకంత సీన్ లేదు. అదే నువ్వు స్మార్ట్గా ఉండుంటే ఎవరైనా ఇలాంటి మాటలు నీతో మాట్లాడేవారా? అసలు కొంచెం కూడా మాట్లాడేవారు కాదు. కేవలం నువ్వు ఒక బండరాయివి, అందుకే కామెడీ చేస్తున్నారు నీతో. నేను వదిలేశాను కాబట్టి సీత బాధలో ఉండి వాళ్ళ అమ్మా నాన్న చెప్పినట్టు తల వంచి నీతో తాళి కట్టించుకుంది, కానీ నీ మీద ప్రేమతో కాదు. నిన్ను ప్రేమించి చేసుకోవడానికి నువ్వేమైనా హృతిక్ రోషన్ అనుకుంటున్నావా అని బాబు అడిగాడు. చూడు, వాళ్ళ అమ్మా నాన్న చెప్పారని సీత నన్ను పెళ్లి చేసుకోలేదు. నిజంగా నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంది. నేను తనతో పెళ్లి చూపుల్లోనే మాట్లాడాను, కానీ సీత నన్ను నచ్చి పెళ్లి చేసుకుంది. ఒకవేళ నిజంగా నువ్వు అన్నట్టే బలవంతంగా పెళ్లి చేసుకుని ఉంటే ఇప్పుడు నాతో ఇంత క్లోజ్గా ఉండకపోయేది. నువ్వు అనుకుంటున్నావా సీతకి నాకు మధ్య చాలా గ్యాప్ ఉందని? నువ్వు అనుకున్నట్టు కాదు. సీత నేను చాలా దగ్గరయ్యాం. ఎంతంటే నువ్వు ఊహించలేనంత అని రామ్ అన్నాడు. సీత చాలా మంచిది. నిన్ను కాదు, నిజంగా ఒక పంది పిల్లని తెచ్చి కాపురం చేయమన్నా కూడా సర్దుకుపోయి చేస్తుంది. అది తన గొప్పతనం, నీ మంచితనం కాదు. తన పక్కనే నువ్వు ఎలా ఉంటావో తెలుసా? ఊహించుకుంటుంటేనే పరమ అసహ్యంగా ఉంది. నువ్వు జీవితంలో తన పక్కన ఈడుజోడుగా కనిపించలేవు. ఎప్పటికీ కనిపించలేవు. సీతతో నన్ను చీకొట్టిస్తావా? చెంపదెబ్బ కొట్టిస్తావా? ఆఖరికి రితు నన్ను అసహ్యించుకునేలా చేస్తావా? చూస్తూ ఉండు, ఇంతకింత నువ్వు అనుభవిస్తావు. అయినా ప్రత్యేకంగా నేను నిన్నేదో చేసేదేంటి? సీత పక్కన నడుస్తూ నువ్వు వెళుతూ ఉంటే ప్రతి ఒక్కరు నిన్ను అసహ్యంగా చూస్తారు. ఇలాంటి వాడిని ఎలా పెళ్లి చేసుకుందని సీతని మనసులోనే వెటకారమాడుకుంటారు. అప్పుడు నీకు నేనన్న మాటల విలువ తెలుస్తుంది. చంపేయాలన్నంత కోపం వస్తుంది. 100 మంది ముందు నా పరువు తీసావు, కానీ నేను మంచివాణ్ణి కాబట్టి కేవలం మాటలతో సరిపెట్టుకొని ఇక్కడి నుండి వెళ్తున్నాను. గుర్తుపెట్టుకో, నువ్వెప్పటికీ సీత పక్కన సరిపోవు, ఎప్పటికీ సరిపోవు. సీత అడ్జస్ట్ అవుతూ సర్దుకుపోయి ఇక చచ్చినట్టు నీతో బ్రతకాల్సిందే. అన్నీ అర్థం చేసుకొని రియాలిటీ ఇంతే అనుకొని ముందుకు వెళ్ళిపోతుంది. అంతేకాని నీతో ఎప్పటికీ సంతోషంగా ఉండదు. తన పెదవుల మీద నవ్వు చూసి సంతోషంగా ఉందని ఫీల్ అవుతున్నావేమో, అది జరగని పని. ఎందుకంటే సీత ఎవరి ముందైనా నటించగలిగే అంత ధైర్యవంతురాలు. సర్దుకుపోతుంది. అదే ఇప్పుడు నీ దగ్గర కూడా చేస్తుంది. హార్ట్ఫుల్గా నీతో చచ్చినా ఉండదు. పర్వాలేదు, 1 గంట పాటు నన్ను అవమానపరిచావు, కానీ నువ్వు సీత పక్క నుండి జీవితాంతం అవమానపాలు అవుతూనే ఉంటావు. నేను ఆ రోజు చెప్పింది నిజం.
నీకు పెళ్ళి వేస్ట్, నువ్వు కాపురానికి వేస్ట్, ఎవ్వరికీ సూటబుల్ కావు, ఏ అమ్మాయి పక్కన నువ్వు సరిపోవు అని బాబు అరిచి సీత అరిచిన కోపాన్నంతా తీర్చుకొని వెళ్ళిపోయాడు. ఇది జరిగింది. తెలుసా, నాకు నా గురించే మాట్లాడితే నాకెప్పుడూ ఏ ఫీలింగ్ అనిపించదు. మాటలు పడి పడి నాకు చాలా అలవాటైపోయాయి. మొదట్లో బాధ అనిపించేది, ఏడ్చేవాణ్ణి. ఆ తర్వాత ఏడుపు దూరం అయిపోయి కేవలం బాధపడేవాణ్ణి. ఆ తర్వాత పూర్తిగా అలవాటు పడడం నేర్చుకున్నాను. కానీ ఎప్పుడైతే పెళ్ళైందో అప్పటి నుండి నేను చాలా చాలా సెన్సిటివ్ అయిపోయాను సీత. నీ పక్కన చేర్చి నువ్వేంటి నేనేంటి అని గుర్తు చేస్తూ ఉంటే నిజమే కదా, నేను సీతకి సరిపోను కదా, మరి ఎందుకు పెళ్లి చేసుకున్నానని అనిపించినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. అందుకే మామూలుగా తగ్గేదానికన్నా ఇంకొంచెం ఏదో చేయాలనిపించింది. అప్పుడే ఈ సప్లిమెంట్స్ గురించి నాకు తెలిసింది. ధైర్యం చేసి ఒక అడుగు వేస్తేనే కదా మనం కావాలనుకున్నది దక్కుతుంది. అందుకే అది వాడాను. వాడటం వల్ల ఏం జరుగుతుంది ఏంటి అన్నది పూర్తిగా తెలుసుకోవడం మానేసి వాడటం మొదలుపెట్టాను. దాని రిజల్ట్ ఇప్పుడు నీకు కనిపిస్తోందిగా అని రామ్ అన్నాడు. సీతకి ఇంకా ఎక్కువ ఏడుపు రావడంతో కళ్ళు మూసుకొని సైలెంట్గా ఉండిపోవడంతో సీత సీత అని తన చెంప మీద చేతితో చిన్నగా తట్టడంతో సీత కన్నీళ్లతో కళ్ళు తెరిచి ఎక్కిళ్ళు పెడుతూ, అందరిని అర్థం చేసుకుంటావు కదా, మరి నన్నెందుకు అర్థం చేసుకోవు రాముడు? ఇద్దరికి సెట్ కాలేదంటున్నారు. సరే, నువ్వు బాధపడుతున్నావు, మరి నేనేమనుకుంటున్నానో అసలు నీకు సంబంధమే లేదా? నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఎవరిని పట్టించుకోకు, మనం హ్యాపీగా ఉన్నామా లేదా అన్నది ఇంపార్టెంట్ అని. నీకు నేను తప్ప అవతల వాళ్ళందరూ ఇంపార్టెంట్, వాళ్ళు చెప్పేవే ఇంపార్టెంట్. వాళ్ళ కోసం ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు. రేపటి రోజు ఏదైనా జరిగితే వాళ్ళు ఏడుస్తారా, నేను ఏడుస్తానా? నష్టపోయేది ఎవరు? నేను. అలాంటప్పుడు నాకు అనుగుణంగా నువ్వు వెళ్ళాలి. నువ్వు ఇలాగే ఉండు, మన సంసారం కూడా ఇలాగే ఏడ్చుకుంటూ బాధపడుతూ గొడవలాడుకుంటూ సరిపోతుంది. ఏదో ఒకరోజు ఏదో ఒకటి జరగాలి. అప్పుడు నేను పూర్తిగా నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను, చూస్తూ ఉండు అని సీత అనింది. అలా అనకు సీత, నాకు తెలుసు నేను అలా తప్పుగా అనుకున్న ప్రతిసారి సీత అలా కాదు కదా, నన్ను నిజంగానే ఇష్టపడుతుంది కదా అని నాకు తెలుసు. కానీ తెలియడం లేదు. ఆ సిచ్యువేషన్లో చాలా వీక్ అయిపోతున్నాను సీత. ఎన్నోసార్లు అనుకున్నాను, బాబు కనుక నిన్ను మోసం చేయకుండా ఉంటే నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండేదానివి. మనకి మొదటిసారి పెళ్లి చూపులు జరిగినప్పుడు నువ్వు ఎంతో సంతోషంతో చెప్పావు నాకు పెళ్ళి ఇష్టం లేదని. అప్పుడు నీ మొహంలో ఆ సంతోషంకి కారణం తర్వాత నాకు బాబు అని అర్థమైంది. అది అలాగే జరుగుంటే నువ్వు ఇలా సఫర్ అయ్యేదానివి కాదు అని రామ్ అన్నాడు. సీతారాం చెంప మీద చేయి వేసి తన నుదుటి మీద పెదవులు నిలిపి అలానే ఉండిపోయి కొంతసేపటికి దూరం జరిగి, పెళ్ళైన దగ్గర నుండి చెప్తున్న మాటే మళ్ళీ చెప్తున్నాను, అన్నిసార్లు వినలేదు, కనీసం ఈసారైనా వింటావేమోనన్న నమ్మకంతో చెప్తున్నాను. నువ్వు కేవలం నా మాటే విను, నాకు నచ్చినట్టే ఉండు, మనం చాలా సంతోషంగా ఉంటాం. నువ్వు ఎవరికైనా నచ్చినట్టు ఉండాల్సిన అవసరం లేదు రాముడు. నాకు నువ్వు ఇలానే నచ్చావు, నేను ఇలానే యాక్సెప్ట్ చేసుకున్నాను. అయినా పెళ్ళయ్యాక నిన్ను ప్రేమించలేదు, పెళ్ళికి ముందే నీ గుణం నాకు నచ్చింది. నాన్న నిన్ను చూపించి పెళ్లి చేసుకో అన్నప్పుడు ఇంత మంచి నిర్ణయం నేనెందుకు కాదు అనాలి అనిపించింది. అది పెళ్లిలోపు చాలా కరెక్ట్ అని నాకు అర్థమైపోయింది. 3 ముళ్ళు వేయించుకునేటప్పుడు నేను చాలా చాలా ఇష్టపడి వేయించుకున్నాను రామ్. పూర్తి ఇష్టంతో, నిండైన మనసుతో ప్రేమగా వేయించుకున్నాను. నిజమే, నేను బాబుని ఇష్టంగా ప్రేమించాను, కానీ ప్రేమని పొందలేదు రాముడు. నిజమైన ప్రేమని పొందడం ఎంతో అదృష్టం. అసలు అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. అది నీ దగ్గరే చవి చూశాను, చూస్తున్నాను. అందుకే నాకు తెలిసి నా లవ్ లైఫ్ అన్నీ నువ్వే. ఏమీ ఆలోచించుకో, చెప్పింది అర్థమైంది కదా. నువ్వు నీ సీతమ్మ మాట మాత్రమే వినాలి. మనం చాలా హ్యాపీగా ఉంటాం. ఇక మీద ఇలాంటివి అస్సలు యూజ్ చేయొద్దు, సరేనా? నువ్వు నార్మల్గా నిదానంగా 2 ఏళ్ళకైనా తగ్గు, నాకే ప్రాబ్లం లేదు. అసలు ఇదంతా ఫస్ట్ నైట్కి వచ్చిన తిప్పలు, అంతే కదా, ముందు అది జరిగిపోవాలి అని సీత అనటంతో, అదేం కాదు, అదే అనుకుంటే నువ్వు ఎప్పుడో ఒప్పుకునేదానివు కదా అని రామ్ అన్నాడు. లేదురా, ఒక బంధం మరింత బలపడాలంటే ప్రేమ మాత్రమే కాదు, ఫిజికల్ నీడ్స్ కూడా ఖచ్చితంగా అవసరమే. అందులో కూడా ప్రేమని చాలానే పంచుకోవచ్చు. కాబట్టి ఈసారి నిర్ణయం నీది కాదు, నాది. ఎప్పుడు సిద్ధం చేస్తానో, ఎలా సిద్ధం చేస్తానో నాకే తెలియదు. ఆ రోజు ఏది ఏమైనా ఫస్ట్ నైట్ అయిపోతుంది. ఇక నువ్వు పడుకో. 4 రోజులుగా నిద్ర లేదు, ఇప్పుడేమో హాస్పిటల్ పాలయ్యావు. మాట్లాడకూడదనుకున్నాను కనీసం ఒక్కరోజైనా, కానీ కుదరటం లేదు. నీతో మాట్లాడకపోతే నాకేం తోచదు, అందుకే మాట్లాడేశా. లేదంటేనా ముప్పు తిప్పలు పెట్టేదాన్ని, గుర్తుపెట్టుకో. కానీ నెక్స్ట్ టైం ఇలాంటివి రిపీట్ అయితే చెప్పాను కదా, ఖచ్చితంగా వెళ్ళిపోతాను. వెళ్ళిపోవడం అంటే పుట్టింటికి అనుకుంటున్నావేమో,
ఏకంగా పైకి వెళ్ళిపోతాను, నాకు చాలా ధైర్యం ఉంది, గుర్తుపెట్టుకో అని సీత చెప్పడంతో, లేదు నెక్స్ట్ టైం ఇలాంటిది అస్సలు రిపీట్ అవ్వవు అని రామ్ చిన్న నవ్వుతో చెప్పడంతో, సరే పడుకో అని సీత అనటంతో రామ్కి కూడా చాలా నీరసంగా ఉండటంతో, పైగా సీత ప్రగతి క్షమించడంతో హ్యాపీగా ఫీల్ అయి ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నాడు. నిద్రపోయిన రామ్ బుగ్గ మీద సీత ముద్దాడి మెల్లగా దూరం జరిగి బెడ్ మీద నుండి లేచి తన జుట్టు సరిచేసుకొని చీరని సరిచేసుకొని తన ఫోన్ కార్ కీస్ తీసుకొని బయలుదేరింది. హాల్లోనే ఉన్న ప్రగతి, ఎక్కడికి సీత అని అడగటంతో, చిన్న పని అత్తయ్య, ఇప్పుడే త్వరగా వచ్చేస్తాను, రామ్ నిద్రపోతున్నాడు, తనని డిస్టర్బ్ చేయకండి, ఒకవేళ లేస్తే ఏదైనా జ్యూస్ ఇవ్వండి అత్తయ్య, నన్ను అడిగితే నేను శాలిని దగ్గరికి వెళ్ళానని చెప్పండి అని సీత వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? ముందు అసలు ఎలా ఉన్నారు ఏంటని కమెంట్ చేయండి. అరే మొన్న కూడా అడిగితే మీరు ఒక్కరూ సమాధానం చెప్పలేదు. నేను చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు కూడా 2-3 డేస్ అయింది అనుకుంటా. సో ఫస్ట్ మీరు ఎలా ఉన్నారో చెప్పండి, తర్వాత స్టోరీ గురించి చెప్పండి, ఓకేనా? ఇక ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఇక ఈ స్టోరీ గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇది చాలా చాలా అవసరం. చాలామంది లావు తగ్గడానికి అడ్డదారులే తొక్కుతారు. ఇలాంటి సప్లిమెంట్స్ వాడటం కానీ, ఏమైనా డ్రింక్స్ వాడడం కానీ, పౌడర్స్ యూజ్ చేయడం, అవి చాలా హెల్దీ అని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు లైక్ ప్రగతి అనింది కదా, నేను మంచిదన్నని నేను చెప్పుకుంటాను, కానీ నేను మంచిదానో కాదో చెప్పాల్సింది నన్ను బాగా గమనించిన వాళ్ళు చెప్పాలి. అలాగే అమ్మేవాళ్ళు దాన్ని అమ్మడం కోసం, మిమ్మల్ని ఏమార్చడం కోసం రకరకాలుగా చెప్తారు. ఆ రిజల్ట్స్ కూడా చూపిస్తారు మీకు కళ్ళకు కట్టినట్టు. అవి చూసి మీరు ఏమనుకుంటారంటే మెస్మరైజ్ అయిపోతారు. ఎస్, ఇది చాలా చాలా కరెక్ట్, మనం ఈ రూట్లో వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ వెళ్ళిన తర్వాత చాలా బాగా వర్క్ అవుతుంది. ఎలా ఉంటుందంటే ఒక 1 వీక్ 10 డేస్లోనే మీకు డ్రాస్టిక్ చేంజ్ తెలుస్తుంది. అప్పుడు ఏమనుకుంటారంటే వావ్, ఇది చాలా బెస్ట్ అనుకుంటారు. కానీ అంతా వాడి ఫలితాన్ని తీసేసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే వన్స్ అవి స్టాప్ చేస్తామో అప్పుడు మన బాడీ రోజు తీసుకున్న ఆ డ్రగ్ని ఒక్కసారిగా మానేస్తే బాడీ తట్టుకోలేదు. సో అప్పుడు అన్నీ బయటపడతాయి అన్నమాట. ఏ అవయవం పాడవుతుంది, ఏ మార్పులు వస్తున్నాయి బాడీలో, అది మోషన్స్ కావచ్చు, స్ట్రెయిన్ అయిపోవడం కావచ్చు, వీక్ అవ్వడం కావచ్చు, నిద్ర రాకపోవడం కావచ్చు, ఏం తిన్నా పడకపోవడం కావచ్చు, ఇలాంటివి 1,00,000 సిమ్టమ్స్ కనిపిస్తాయి మనకి. సో మీరు ఏవి నమ్మద్దు. మీరు ఎవరైనా సరే లావు తగ్గాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ వాకింగ్ చేయండి. ఫుడ్లోనే ఉంటుంది. మీరు ఏ జిమ్ ఇన్స్ట్రక్టర్నైనా అడగండి, ఎవరినైనా అడగండి, ఏ యూట్యూబ్లో చూసుకోండి. 80% మన లైఫ్లో మనం సన్నగా అవడానికి ఫుడ్డే ఎక్కువగా వర్క్ అవుతుంది. 20% మాత్రమే మన వర్కౌట్ అనమాట. సో ఫుడ్లో చేంజెస్ చేసుకొని మంచిగా హెల్తీగా తినండి, వాకింగ్ చేయండి, లేదా జిమ్ వెళ్ళే అవకాశం ఉండే వాళ్ళు వెళ్ళండి, లేదా జస్ట్ సింపుల్గా వాకింగే చేయండి. తిన్న తర్వాత ఒక 10 నిమిషాలు పూట నడవండి. ఇంతకు మించి అవసరం లేదు. అయినా మిమ్మల్ని ప్యూర్గా యాక్సెప్ట్ చేసే వాళ్ళు మీ చుట్టూ ఉన్నప్పుడు మీకు లావుతో పనేంటి? అసలు పనే లేదు. సో మీరు ఇలాంటి రాంగ్ స్టెప్స్ ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉన్నా, లేదా మీరే తీసుకుంటున్నా, దయచేసి అవాయిడ్ చేసేయండి. అడ్డదారులు నేను చెప్పేది ఓన్లీ ఆ పౌడర్స్ అవి ఇవి అని కాదు. ప్రాపర్ డైటు, ఎక్సర్సైజ్ కాకుండా ఇంకా ఏ వైపైనా వెళ్తున్నారంటే అది తప్పుడు దారనే అర్థం. దయచేసి అలాంటివి యూస్ చేసి బాడీ మీదకి తెచ్చుకోవద్దు. హెల్దీగా తినండి. మంచిగా మీరు ఎంత లావు ఉన్నా సరే మంచి ఫుడ్ తింటున్నారంటే మీకే జబ్బు రాదు. అలా కాకుండా మీరు జంక్ ఫుడ్ అవి చెత్తంతా తినేస్తే అప్పుడు జబ్బులు వస్తాయి. సన్నానికి, లావుకి, జబ్బులకి సంబంధం లేదు. మనం తీసుకునే ఫుడ్కే సంబంధం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి అస్సలు చేయొద్దు, ఓకేనా? నేను ఈ పాయింట్ మీద ఈ స్టోరీని తీసుకోవాల్సి వచ్చింది. అలానే లావుగా ఉండేవాళ్ళు ఎలా సఫర్ అవుతారు అన్నది కూడా చూపించాలనిపించింది. అందుకే ఈ టాపిక్ తీసుకొని రాశానమాట. మనల్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు, మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు ఇక మనకి దాంతో సంబంధం లేదు. అవతల వాళ్ళు నవ్వుతున్నారంటే వాళ్ళల్లో ఎన్ని లోపాలు ఉన్నాయో మనం చూపించాలనుకుంటే చూపించవచ్చు. మంచి మనసు ఉంది కాబట్టి చూపించడం లేదు, వాళ్ళు చూపిస్తున్నారు, అంతే అర్థం, ఓకేనా? అదనమాట విషయం. ఇకపోతే లాస్ట్ అప్డేట్ కమెంట్స్ అన్నీ చాలా మంచిగా అనిపించాయి. థ్యాంక్ యూ సో మచ్.
దాంతోపాటు డాన్ పాప ఇవ్వమని అడిగారు. యాక్చువల్లీ నిన్న ఇవ్వాల్సింది మర్చిపోయాను. ఈరోజు కంపల్సరీ వస్తుంది. ఇక అంటే ముచ్చట్లు ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మనం తర్వాత అప్డేట్లో ప్రేమ పరిచయమేతో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.